వైసీపీ హయాంలో కలియుగ దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాద తయారీలో నెయ్యి కాని నెయ్యి వినియోగంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. వైసీపీ హయాంలో రసాయనాలతో తయారు చేసిన నెయ్యిని ప్రసాదం తయారీలో ఉపయోగించారంటూ ల్యాబ్లో తేలింది కూటమి ప్రభుత్వం ఆధారాలతో చెప్తోంది. పలు ల్యాబ్ల నుంచి అందిన రిపోర్ట్ల మేరకు జంతువుల కొవ్వు కూడా కలిసినట్టు తేలిందని వివరిస్తున్నారు. దీనిపై వైసీపీ ఖండిస్తోంది. తమ హయాంలో అలాంటిదేమీ జరగలేదంటోంది. కూటమి ప్రభుత్వమే వెంకటేశ్వర స్వామి కేంద్రంగా రాజకీయాలు చేస్తోందని వాదిస్తోంది. సిట్పై నమ్మకం లేకనే సుప్రీంకోర్టు ఆశ్రయించినట్లు వైసీపీ ఎంపీ టీటీడీ మాజీ చైర్మన్ సుబ్బారెడ్డి తెలిపారు. కూటమి ప్రభుత్వ పెద్దలు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నెయ్యి కల్తీ వ్యవహారంపై ఏకసభ్య కమిషన్ వేసి సమగ్ర విచారణ జరిపిస్తామన్న సీఎం చంద్రబాబు ఇప్పటి వరకు ఉన్న నివేదికలన్నీ ఆ కమిషన్ ముందు ఉంచుతానన్నారు. అవసరమైతే కోర్టులోనూ అదనపు సమాచారం సమర్పిస్తామని తెలిపారు. మళ్ళీ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తామని అన్నారు. ఇక ఈరోజు ఇది అంశం డిబేట్లో చర్చిద్దాం. మనతో పాటు డిబేట్లో పాల్గొనడానికి జ్వాలాపురం శ్రీకాంత్ గారు, వైసీపీ మాజీ నేత అండ్ ప్రభుత్వ సలహాదారు ఉన్నారు. శ్రీకాంత్ గారు, గుడ్ మార్నింగ్ సార్. సార్ మీ ఫోన్ అన్మ్యూట్ చేసుకోరా? గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్, నిన్న కూటమి నేతలు సమావేశం తర్వాత ఈ కల్తీ నెయ్యిపైన కీలకమైన రిపోర్ట్ ఇచ్చారు సార్. ఇది కేవలం హిందూ మతం పైన దాడి, కేవలం కమిషన్ల కోసం చేసింది కాదని ఆరోపిస్తున్నారు. ఇప్పుడు మీకు ప్యానెల్లో ఉన్న సభ్యులకి, వీక్షకులకి అందరికీ కూడా శుభోదయం. రైట్ సార్. దీని గురించి మనం మాట్లాడుకుంటే నిన్న కూటమి నేతలు దాదాపు 8 మందో 10 మందో కూర్చున్నారు. చాలా రోజుల తర్వాత చంద్రబాబు నాయుడు గారు కానీ, బీజేపీ వారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ కూర్చున్నారు. కానీ వాళ్ళు అబద్ధాలు మాట్లాడుతున్నాము అని వారి ఫేస్ లోనే స్పష్టంగా కనపడుతుంది. అంటే ఒక్కరిలో కూడా నవ్వు లేదు, ఒక్కరిలో కూడా ఏదో చెప్తున్న దేవునికి మోసం చేస్తున్నామని ఆత్మ పరిశీలన చేసుకుంటూ మాట్లాడినట్లు ఉంది. ఇప్పుడు ఎందుకు ఎంత అబద్ధాలు మనకు అవసరం లేదు, రాజకీయం కోసం ఇంత అబద్ధాలు అవసరం లేదు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు నాకు తెలిసి మారి జంతు కొవ్వు అన్న మాటను వెనక్కు తీసుకొని రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలి అని నేను కోరుతున్నా మీ టీవీ ద్వారా. తద్వారా పవన్ కళ్యాణ్ గారిని కూడా కోరుతున్నా, తద్వారా లోకేష్ బాబు గారిని కూడా కోరుతున్నా. ఎందుకంటే నిన్న మాట్లాడిన దాంట్లో ఇప్పుడు రాష్ట్ర ప్రజలంతా వీళ్ళు ఏమనుకుంటున్నారో నాకు అర్థం కాలేదు. పవన్ కళ్యాణ్ గారు గతంలో ఎట్లా మాట్లాడినారు, ఏం మాట్లాడినారు? ఆయన జంతు కొవ్వు అన్నాడు, మళ్ళీ చేప నూనె అన్నాడు, మరి పంది మాంసం అన్నాడు. కానీ నిన్న మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారు? కొంచెం అంటే మనకందరికీ వారు మాట్లాడేది వినపడదా, లేకుంటే వాళ్ళు అట్లా అబద్ధాలు చెబుతారా అనేది నాకు అర్థం కాలేదు. నిన్న నేను కల్తీ మాత్రమే అన్నాను, కావాలంటే పరిశీలించుకోండి అంటారు. అంటే ఎంత వీళ్ళు దీనికి ఎంత నీచానికి దిగజారారు అబద్ధాలకు. వీరిని నాకు తెలిసి టీడీపీ వారు లడ్డూను టార్గెట్ చేయాలా, వైసీపీని టార్గెట్ చేయాలా అనే ఒక దీంట్లో మాట్లాడుతున్నారు. కానీ వీళ్ళు చేస్తున్నది వైసీపీని కాదు, వెంకటేశ్వర స్వామిని, లడ్డును టార్గెట్ చేస్తున్నారనేది వాస్తవం అనేది గమనించాలి. వీళ్ళ ఏమంతా ఒకటే, తిరుమల తిరుపతి లడ్డును దాన్ని అపవిత్రం చేయడానికి మాత్రమే వీళ్ళు ఇది మాట్లాడుతున్నారు. ఇంతమంది భక్తుల మనోభావాలను దెబ్బతీసేదానికంటే మాట్లాడుతున్నారు. ఎందుకంటే రోజుకు ఒక మాట, మనం అందరూ గతంలో కూడా వీక్షకులు చూసింటారు, మీరు చూసింటారు, ప్యానెల్లో ఉన్న సభ్యులు చూసింటారు, ఎవరెవరు ఏం మాట్లాడినారు, ఏం అంశాలు మాట్లాడినారు అనేది. ఇప్పుడు ముఖ్యమంత్రి గారి స్థాయిలో జంతు కొవ్వు అన్నది మాట్లాడడం అనేది ఈ అంత బాధ్యతారహితంగా మాట్లాడారు. దీనికి బాధ్యత ఎవరు తీసుకుంటారు అది చెప్పరు. అంటే ఈ జంతు కొవ్వు అని ఇంతమంది ప్రజల మనోభావాలను దెబ్బతీసినటువంటి వీరు క్షమాపణ చెప్పకుండా, దీన్ని బాధ్యత తీసుకోకుండా రోజుకొక అబద్ధం తీసుకుంటూ ఊబిలోకి దిగిపోతున్నారు వీళ్ళు. అంటే అబద్ధాల ఊబిలో దిగిపోతున్నారు. ఇది అందరికీ కూడా, ప్రతి ఒక్కరికి కూడా తెలిసిన విషయమే అనేది గమనించాలి. ఈ ముఖ్యమంత్రి గారు మన జంతు కొవ్వు అని తప్పు చేసి 10 తప్పులు, అంటే ఒక తప్పుకి 10 తప్పులు చేసుకుంటూ 20 అబద్ధాలు చెప్పుకుంటూ దాన్ని కవర్ చేసుకోవడానికి శత విధాల నానా ప్రయత్నాలు చేస్తున్నారు. అది నిన్నటి మీటింగ్ లోనే తేటతెల్లమైంది. అంటే వారు మాట్లాడిన దాంట్లో మతంలో రక్తం లేకుండా, ఎవరు నవ్వకుండా, ఎంత సీరియస్ గా పాపం పవన్ కళ్యాణ్ గారితో కూడా ఆయన అబద్ధాలు చెప్తాడో లేదో తెలియదు, నిన్న ఆయనతో కూడా అబద్ధం చెప్పించారు. ఆయన అంటే మాట మీద నిలకడ లేదు కానీ అబద్ధం చెప్పరు.
కానీ నిన్న వారితో కూడా అబద్ధం చెప్పించారు. మళ్ళా ఇప్పుడు మళ్ళీ మాట్లాడుకుంటూ వచ్చారు పవన్ కళ్యాణ్ గారు ఏదో 7 కొండలను. సార్ ఒకసారి మనతో పాటు డిబేట్లో జాయిన్ అవ్వడానికి కంచర్ల విజయభాస్కర్ గారు వచ్చారు. సార్ గుడ్ మార్నింగ్. నమస్కారం సార్. సార్ చెప్పండి. గుడ్ మార్నింగ్ అండి విజయభాస్కర్. ఇప్పుడు దీన్ని గతంలో కూడా మనం చూసుకుంటూ పోతే రాజశేఖర్ రెడ్డి గారు 7 కొండలు కాదు 2 కొండలు అన్నారు అని చాలా నానా యాకం చేసి అబద్ధాలు చెప్పి ఇది చేశారు. ఇప్పుడు మనకు రికార్డ్స్ ఎక్కడికి పో, దాని జీవోలు ఎక్కడికి పో. ధార్మిక సంస్థల్లో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ధార్మిక క్షేత్రంలో ఎన్నికలు జరగకూడదు, నిర్వహించకూడదు అనేది ఒకటి, అన్యమత ప్రచారం చెయ్యకూడదనేది ఒకటి, ఇది 2 కొండలు కాదు 7 కొండలు అనేది విషయంలో కూడా జీవో నంబర్ 246 ఒకటి, జీవో నంబర్ 247 ఒకటి. దీన్ని తెచ్చిండేది రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వంలో. అప్పటి తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ప్రతిష్టను పెంచేదానికి అది చేస్తే, అసందర్భంగా నిన్న మాట్లాడిన మీటింగ్ లో కూడా అందరూ కూర్చొని ముఖంలో రక్తం లేకుండా మనం అబద్ధాలు చెబుతున్నాం, దేవుణ్ణి ఇక్కడ కించపరుస్తున్నాం అనే విధంగా వారు అబద్ధాలు చెప్పడం కూడా ఎంత మాత్రం సబబు అని అడుగుతున్నా. నిన్న చంద్రబాబు గారు ఇంకొక పెద్ద ఒక జోక్ చేశారు నిన్న. అంటే పవన్ కళ్యాణ్ గారిని పక్కన కూర్చోబెట్టుకొని నిన్నటి రోజున పక్కన కూర్చోబెట్టుకొని హిందూ ధర్మం అంటే విడాకులు కాదు, హిందూ ధర్మం అంటే విడాకులు తీసుకునే సాంప్రదాయం హిందూ ధర్మంలో లేదు అని చెప్పేటప్పటికే పవన్ కళ్యాణ్ గారు ఇంకొంచెం పాపం ఆయన ఇదైపోవడం జరిగింది. అంటే దేనికి అంటే వాళ్ళల్లో వాళ్ళు చేసుకోవడమా లేకుంటే వీళ్ళు దీని మీద అటాక్ చేయడమా అనేది అర్థం కాదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మామూలు జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ కూడా కొన్ని అంశాలు గారు మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి హయాంలో ఈ యొక్క నూనెను 320 రూపాయలకు కొన్నారు అంటే ఇది నాణ్యమైన నెయ్యి కాదు, ఇది దీంట్లో ఏ నూనె కాదు, మన నువ్వుల నూనె కూడా రాదు అని అదే నోటితో ఎట్లా మాట్లాడతారో ఏం కథో అర్థం కాదు. గతంలో చంద్రబాబు నాయుడు గారు 270 నుంచే కొన్నారు, 270 నుంచే కొని అప్పుడు ఎవరిది నాణ్యత అంటే దీని గత హయాంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో కానీ 220, 230, 270 అంతా ఉంటా వచ్చింది. ఇదే నెయ్యే వాడుకుంటూ వచ్చారు, ఇదే కంపెనీలనే వాడుకుంటూ వచ్చారు. ఇప్పుడు బాబు గారు అప్పుడు కొన్నదంతా నకిలీనా కాదా అని పవన్ కళ్యాణ్ గారు సూటిగా చెప్పాలి, వారు చెప్పాలి. ఎందుకంటే ఎంత ఇదిగా అంటే నువ్వుల నూనె రాదు, ఆ నూనె రాదు అని చెప్పుకుంటా ఆయనే జంతు కొవ్వు, ఆయనే అనిమల్ ఫ్యాటు, ఆయనే ఫిష్ ఆయిల్ అని నోటితో మాట్లాడిన వాడు నిన్న నేను కల్తీ మాత్రమే అని చెప్పడం జరిగారు. ఎంత అసలు హాస్యాస్పదమో, ప్రజలను ఏమనుకుంటున్నారో అర్థం కాలేదు. అదే విధంగా ఇంకొక విషయం కూడా మాట్లాడారు. బోలే బాబా అంటే ఈ కంపెనీ 2018లో ఈ బోలే బాబాను కంపెనీని తీసుకొచ్చినదే చంద్రబాబు గారు. అది చాలా క్లీన్ షీట్ ఉందని. మనం విజయభాస్కర్ గారి దగ్గరికి వెళ్దాం సార్. ఒకసారి ఉండండి నేను కంప్లీట్ చేయను, ఒక్క నిమిషం. బోలే బాబా కంపెనీకి చాలా అన్ని ఉన్నాయి, వీళ్ళంతా కంప్లీట్ చేస్తారు, వీళ్ళంతా నీతి నిజాయితీ ఉంది అని వాళ్ళకి అనుమతులు ఇచ్చినదే బోలే బాబా కంపెనీకి చంద్రబాబు నాయుడు గారు. అంతకు ముందు కూడా ఈ బోలే బాబా కంపెనీది హస్ ఫ్రెష్ కంపెనీ అనేది కూడా తీసుకొచ్చినది చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే. ఇది గుర్తుపెట్టుకోవాలి. వీళ్ళకి అబద్ధాలకు హద్దు బద్దు లేదు. ఈ ఫ్లెక్సీలు, ఈ కథ, ఈ రాజ్యాంతము, రాష్ట్ర ప్రజలని మభ్యపెట్టడము, రాష్ట్ర ప్రజలందరినీ కూడా ఏదో ఒక స్లాంగ్ లేక్ తీసుకొని వెళ్ళడము, వీళ్ళను ఏమనుకుంటున్నారో నాకు అర్థం కాలేదు. వీళ్ళు దేవుణ్ణి మాత్రము లడ్డును దేవుణ్ణి వీళ్ళు రాజకీయాల కోసం వాడుకొని లబ్ధి పొందాలి అనుకుంటున్నారు. దేవుడు క్షమించరు వీళ్ళని అనేది గుర్తుపెట్టుకోవాలి. జనసేన కూడా ఇన్ని రోజులు కూడా గమ్మనండి పవన్ కళ్యాణ్ గారు నిన్న వారి నోటితో ఏమేమైతే అప్పుడు మాట్లాడారో అవన్నీ ఇప్పుడు నేను మాట్లాడడం లేదు, నేను ఊరికే కల్తీ అని మాత్రమే చెప్పాను అని చెప్పుకుంటూ వచ్చారు. ఇది చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినా, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినా, నిన్న మొన్న లోకేష్ గారు ఇంకా పంది కొవ్వు అంటా అన్నాడు, ఇంకా నాకు పంది మాంసం అన్నాడు, కొవ్వు కూడా అనలేదు. నిన్న మొన్న క్లీన్ గా ఉంది, దీంట్లో పంది కొవ్వు అంటారు. అంటే మిమ్మల్ని హిందువులను ఏమి చేయాలనుకుంటున్నారు మీరు? హిందువుల మనోభావాలతో, భక్తుల మనోభావాలతో ఎందుకు ఆడుకుంటున్నారు? దీనికి ఇంకా అంతము లేదా? ఇది అంతము లేకపోతే దేవుడే మిమ్మల్ని క్షమించడు, మిమ్మల్ని అధఃపాతాళానికి తీసుకుపోతాడు దేవుడు. ఇదంతా కూడా ఏదన్నా ఒక్కటి గమనించాలి, గుర్తుపెట్టుకోవాలి. ఏదన్నా అబద్ధము చెప్పినాడంటే నిగ్గు తేల్చేంత వరకు దేవుడు వదలడు. కానీ వీళ్ళు చేసే మాటలంతా కూడా వీళ్ళని అధఃపాతాళానికి తీసుకుపోవడానికి
దేవుడే వీళ్ళతో ఈ యొక్క మాటలు మాట్లాడిస్తున్నాడేమో. ఎందుకంటే ఒక్కసారి తప్పు మాట్లాడేశారు చంద్రబాబు నాయుడు గారు. ఆ తప్పును నేను ఏదో కల్తీ అనుకున్నాను, జంతుకో అన్నది తప్పు అని రాష్ట్ర ప్రజలందరికీ క్షమాపణ చెప్పొచ్చు. కల్తీ అనేది రెండో అంశం. కల్తీ అన్నది 2000 మీరున్నప్పటి నుంచి కూడా అదే కంపెనీలే నడుస్తున్నాయి. మీరున్నప్పుడు కూడా అదే హర్ష్ ఫ్రెష్, అదే బోలే బాబా, ఇవన్నీ తీసుకొచ్చిండేది మీరే. కాకపోతే ఇక్కడ కల్తీకి జంతు కొవ్వుకి చాలా డిఫరెన్స్ ఉంది. కల్తీ అంటే ఓకే, కల్తీ మీరు చేసినా మేము చేసినా దాన్ని నిర్ధారణ కమిటీలు ఉంటాయి, దానికి ఎవరు ఏమి చేయాలో అన్నది ఆలోచిస్తారు. కానీ వీళ్ళు మాట్లాడిన మాటలు, వీరు యాజ్ ఏ హిందువుగా వీళ్ళందరూ కూడా నేను చెప్తున్నా ఒకటి, హిందూ ముసుగులో ఉన్న హిందూ ద్రోహులంతా, బీజేపీ గాని మన కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి జనసేన గాని అదే విధంగా తెలుగుదేశం గాని వీళ్ళందరూ కూడా కూటమి ప్రభుత్వంలో హిందూ ముసుగులో ఉన్న హిందువు ద్రోహులు. దేవుణ్ణి మీ రాజకీయాల కోసం వాడుకోద్దండి. ఏదన్నా స్ట్రైట్ ఫ్రైట్ గా రాజకీయం చేయాలనుకుంటే చేయండి జగన్మోహన్ రెడ్డి గారితో. దేవుణ్ణి అడ్డం పెట్టుకోవడం చాలా తప్పు అని నేను తెలియజేస్తున్నా మీ ద్వారా. రైట్, విజయభాస్కర్ గారు నమస్కారం అండి. నమస్తే సార్. చంద్రబాబు బేషరతుగా క్షమాపణ చెప్పాలని అంటున్నారు, ఏమంటారు? అదే బుకాయింపులు, ఎదురుదాడులు వాళ్ళకి సహజ సిద్ధం. రైట్ సార్. సహజ సిద్ధం. మేము ఏవైతే 5 సంవత్సరాలు వాళ్ళ పరిపాలనలో ఆరోపించామో అవన్నీ మాకు అంటగట్టడానికి ప్రయత్నిస్తారు. అదే వాళ్ళు సైకలాజికల్ గా వాళ్ళు మానసిక దాడి చేస్తారనమాట. మేము 5 సంవత్సరాలు నిత్యం వాళ్ళ మీద ఏదైతే ఆరోపించామో అవన్నీ మాకు అంటగట్టడానికి ప్రయత్నిస్తారు. వాళ్ళంతా సత్యహరిశ్చంద్రులు అంట. సత్యహరిశ్చంద్రులు, మిగతా వాళ్ళంతా అసత్యవాదులు అనమాట. వాళ్ళ దృష్టిలో వాళ్ళకి అలాగే ఉంటుంది, నేరస్తులకి అలాగే ఉంటుంది, పాలిగాళ్ళకి అలాగే ఉంటుంది. పోతే 2022లోనే CFTRI పోటు కార్మికులు, తిరుమల లడ్డుకు సంబంధించి పోటు కార్మికులు ఆ రోజు ధర్మారెడ్డికి ఈ నెయ్యి ఇదేంటి ఇది పేరుకోవడం లేదు, నెయ్యి అయితే పేరుకుంటుంది, ఇది పేరుకోవడం లేదు, నూనెలాగా జారిపోతుంది ఏంటి అంటే అది అంతేలే అని చెప్పి ఆయన వాళ్ళ మీద విరుచుకుపడడం జరిగింది. ఈ ధర్మారెడ్డి చెప్పినట్టు చేయండి, ఇది అంతేను, స్వచ్ఛమైన నెయ్యి అలాగా ఉంటుందని చెప్పాడు ధర్మారెడ్డి. చాలా సుదీర్ఘకాలం ఆయన తిరుమల తిరుపతి దేవస్థానంలో అత్యున్నతాధికారిగా, జాయింట్ ఈవోగా ఎక్కువ రోజులు పనిచేశాడు. పోతే ఇన్ఛార్జ్ జీవోగా కూడా పనిచేయడం జరిగింది. అంటే 2022 ఆగస్టులో పోటీ కార్మికులు ఇది మొట్టమొదటిసారిగా లేవనెత్తారు. దాని మీద ఆయన ఇచ్చిన సమాధానం అది ధర్మారెడ్డి గారు. ఆ తర్వాత సరే, ఆ ప్రభుత్వం కూలిపోయిన తర్వాత, మా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సరే, దీని మీద చాలా అనుమానాలు, సందేహాలు ఉన్నాయి. కోట్లాది భక్తులలో పైగా పాచిపోయిన లడ్లు చూసామంటున్నారు, దుర్వాసన వచ్చినాయి చూసామంటున్నారు, అదేవిధంగా కల్తీ జరిగిందంటున్నారు అని చెప్పేసి బూజు పట్టినవి చూసామంటున్నారు. కాబట్టి వీటన్నిటి మీద విచారణ జరిపించాలని చెప్పి కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయం తీసుకున్న తర్వాత ఈ భారతదేశంలో పాడి పరిశ్రమకు సంబంధించి అత్యున్నతమైంది సెంట్రల్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో నడిచే నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు. వారు కూడా ఇది ఎస్ వాల్యూ 117 దాకా ఉందని చెప్పి నిర్ధారించింది. ఎస్ వాల్యూ 104 లోపే ఉండాలి. 98 నుంచి 104 లోపు ఉండాలి. ఇది 117 ఎస్ వాల్యూ అని చెప్పి నిర్ధారించింది. అదేవిధంగా సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానం ఒక దర్యాప్తు సంస్థని నియమించమని కాన్స్టిట్యూట్ చేయమని చెప్పింది. ఆ సిట్ ఇచ్చిన నివేదికని వీళ్ళు తప్పు పడతారు. అంటే అత్యున్నత న్యాయస్థానం ఇది చంద్రబాబు నాయుడు గారు వేసింది కాదు. అత్యున్నత న్యాయస్థానం డైరెక్షన్ లో ఈ సిట్ పనిచేస్తుంది. ఇప్పుడు ఈ సిట్ ఇచ్చిన నివేదికను తప్పుపట్టే అధికారం వాళ్ళకి ఎక్కడిది అంటే అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలను ధిక్కరించడం అవుతుంది. అత్యున్నత న్యాయస్థానాన్ని పరోక్షంగా తూర్పారబట్టడం అవుతుంది. అత్యున్నత న్యాయస్థానాన్ని వీళ్ళు అగౌరవపరిచినట్టు అవుతుంది. ఇవన్నీ వదిలేసి ఇష్టారాజ్యంగా నోటికొచ్చినట్టు ఎదురుదాడి చేయడం, అందరినీ అసత్యవాదులుగా పేర్కోవడం, సత్యహరిశ్చంద్రులుగా వాళ్ళకోళ్ళు భుజకీర్తులు, కిరీటాలు ధరించడం జరుగుతుంది. పోతే ఇది మొత్తం మీద అసలు ఒక నాస్తికుడిని టిటిడి చైర్మన్ గా వాళ్ళ హయాంలో నియమించారు. అదేవిధంగా ఒక వ్యాపారస్తుడంటే వైవి సుబ్బారెడ్డి గారు,
రైట్ సార్. ఆయన హయాంలో ఇది జరిగింది. పోతే మరి ఆ రోజు బుకాయిచ్చారు. ఈ రోజు సిట్టి నివేదికలో 35 పేజీ దగ్గర నుంచి 210 పేజీ దాకా మధ్యలో అనేక పేజీల్లో ఎక్కడెక్కడ ఏమేమి జరిగింది. వాళ్ళు ఏంటంటే సూత్రధారుల పేర్లు, మీరు పేర్కొన్నట్టు సూత్రధారుల పేర్లు అవన్నీ మెన్షన్ చేయకుండా 36 మంది అధికారుల్ని ఇందులో తప్పుపట్టారు. 36 మంది అధికారులు, అందులో జాయింట్ పోతే జూనియర్ అసిస్టెంట్ దగ్గర నుంచి సీనియర్ అసిస్టెంట్ నుంచి ఉన్నత స్థాయి అధికారుల దాకా ఉన్నారని తప్పుపట్టడం జరిగింది 36 మందిని. అంటే పొలిటికల్ గా ఎవరి పేర్లు మెన్షన్ చేయలేదు. ఎందుకు చేయలేదు? అది డిపార్ట్మెంట్ కాబట్టి. సిట్ అనేది ఒక డిపార్ట్మెంటల్ గా డిపార్ట్మెంట్ కి సంబంధించి ఎవరు తప్పు చేశారు అని చెప్పి నిర్ధారించడం జరిగింది. పోతే ఇప్పుడు ఏకసభ్య కమిషన్ వేసింది ఎందుకంటే టీటీడీకి ఒక బోర్డు ఉంది. ఆ బోర్డులో చాలా మంది సభ్యులు, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో చాలా మంది సభ్యుల సంఖ్యను పెంచేశారు. చాలా మందిని పెంచేశారు. రాజకీయ అవసరాల కోసం వాళ్ళ వ్యాపారంలో గతంలో ఆయన ముఖ్యమంత్రి కాకముందు, ముఖ్యమంత్రి అయిన తర్వాత సహకరించే కొంతమందిని రకరకాల వ్యక్తులను తీసుకొచ్చి ఆ బోర్డులో నియమించడం జరిగింది. పోతే అంతమంది బోర్డు చైర్మన్, అంతమంది బోర్డు సభ్యులు కలిసి తీర్మానం చేస్తే దాన్ని ఎగ్జిక్యూటివ్ ఆఫీసరు అమలు చేస్తాడు. ఆయన కింద పనిచేసే జాయింట్ ఈవోలు, పోతే మిగతా అధికారులంతా కలిసి వారి తీర్మానాలను అమలు చేస్తారు. అది ఎక్కడైనా ఉండేది. మరి ఇప్పుడు ఆ రోజు చైర్మన్ గా ఎవరెవరు ఇచ్చారు? వైవి సుబ్బారెడ్డి గారు. ఈ వైవి సుబ్బారెడ్డి గారు బుకాయించడంలో అగ్రస్థానంలో ఉంటాడు. ఏమి తెలియదు. 419 రూపాయలకు వాళ్ళు ఆ రోజు కొన్నారు, 319 రూపాయలకి. ఆ రోజు బహిరంగ మార్కెట్లో రేటు 420 దాకా ఉంది. మరి స్వచ్ఛమైన నెయ్యి ఎలా వచ్చిందనే అనుమానాలు కూడా కోట్లాది మంది భక్తులుకి వచ్చిన అనుమానాన్ని నివృత్తి చేయడం మా ప్రభుత్వ కర్తవ్యం, కూటమి ప్రభుత్వ కర్తవ్యం. వారి మీద మాకు కక్ష లేదు, వారి మీద మాకు ఎలాంటి ఇది లేదు. ప్రజల్లో ఒక ఆందోళన, ప్రజల్లో ఒక సందేహం, ప్రజల్లో ఒక అనుమానం ఉంది. దాన్ని నివృత్తి చేయడం ఏ ప్రజాప్రభుత్వానికైనా ఉన్న మొట్టమొదటి కర్తవ్యం. అందులో భాగంగానే సిట్టు నివేదికలో ఇవన్నీ ప్రజల అనుమానాలు, సందేహాలను నివృత్తి చేస్తూ సిట్ ఇచ్చిన నివేదిక. దాన్ని వాళ్ళు తప్పుపడుతున్నారు. పోతే దాని మీద కక్ష సాధింపు అంటున్నారు. కక్ష సాధించే పని అయితే వీళ్ళందరినీ ఇవన్నీ కాదు. 19 నెలలు అయిపోయి 20వ నెల జరుగుతుంది. ఇంకా 5-6 రోజుల్లో 20 మాసాలు అవుతుంది మా ప్రభుత్వం వచ్చి. పోతే ఏది లేకుండా ప్రజల్లో కానీ పత్రికల్లో కానీ ఎక్కడ ఎలాంటి గుసగుసలు లేకుండా చంద్రబాబు నాయుడు గారిని నీకుందామని అరెస్ట్ చేశారు. పోతే అచ్చెన్నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు, కొల్లు రవీంద్రని అరెస్ట్ చేసినప్పుడు, ధూళిపాళ నరేంద్రని అరెస్ట్ చేసినప్పుడు, ఉమామహేశ్వరరావుని అరెస్ట్ చేసినప్పుడు, లేకపోతే ఇంకా ఇలా చాలా మందిని పరంపరగా అరెస్ట్ చేసినప్పుడు, వందల మందిని ఈ విధంగా దౌర్జన్యాలు, దాడులు చేసి అక్రమ కేసులు పెట్టి చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడినా కూడా మా ప్రభుత్వం కక్ష తీర్చుకునే పని అయితే జూన్ 12, 2024 ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే వీళ్ళందరి మీద దాడి చేస్తే, వీళ్ళందరిని అరెస్ట్ చేస్తే అది దాన్ని కక్ష అంటారు. 20 మాసాలుగా మేము వాళ్ళ మీద ఏ చర్య తీసుకున్నప్పుడు అది కక్ష ఎలా అవుతుంది? కక్ష అంటే అధికారం ఎప్పుడెప్పుడు వస్తుందా? వచ్చే రంగాన్ని సింహాసనం మీద కూర్చోగానే వెంటనే ఆదేశాలు ఇప్పుడిప్పుడు జారీ చేయాలా? వీళ్ళందరినీ ఎలా తుదముట్టించాలా? వీళ్ళందరి భర్తం ఎలా పట్టాలని ఆలోచిస్తాడు. ఇది కక్ష కట్టిన వాడు. అది జగన్మోహన్ రెడ్డి లక్షణం. కానీ ఇది ప్రజాప్రభుత్వం. పోతే అహింసావాదులు, గాంధీ మార్గాన్ని అనుసరించేవాళ్ళు, పోతే హైందవ ధర్మం పట్ల భక్తి విశ్వాసాలు ఉండేవాళ్ళు, పైగా కూటమి ప్రభుత్వ రథసారథి కానీ, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కానీ, అదేవిధంగా బీజేపీకి సంబంధించిన నాయకులు కానీ, వీళ్ళంతా హైందవ ధర్మం పట్ల పూర్తి భక్తి విశ్వాసాలు ఉండేవాళ్ళు. అందుకని ప్రజల్లో ఉన్నటువంటి అనుమానాలను నివృత్తి చేయడంగా కర్తవ్యంగా పెట్టుకున్నారు. కక్ష కాదు. కక్ష ఉంటే ఆ రోజే ఇప్పుడు 20 మాసాల నాడే వీళ్ళందరూ అరెస్టులు జరిగిపోయాయి. ఈ నెపం పెట్టేసి ఇదిగో ప్రజల్లో ఈ అనుమానాలు ఉన్నాయి అని చెప్పేసి రకరకాలుగా కక్ష తీర్చుకోవడం జరిగి ఉండేది. కానీ 20 మాసాలు మేము వీళ్ళని అరెస్ట్ చేయడం లేదని, మేము వీళ్ళ జోలికి పోవడం లేదని. ఇదే కేసు కాదు, పరకామణి కేసు ఉంది. గోవిందరాజ స్వామి టెంపుల్లో 100 కేజీల బంగారంలో 100 కేజీల బంగారం తాపడం చేయమంటే 50 కేజీలే తాపడం చేశారు. మిగతా 50 కేజీల మీద విచారణ జరుగుతుంది. అదేవిధంగా 35 విగ్రహాలు కాని రావట్లేదు. అదేవిధంగా 219 కోట్ల మీద దాడులు జరిగాయి గతంలో.
పోతే 10 ఆలయాల్లో కల్తీ జరిగిందని ఇప్పటికే మా దృష్టికి, కూటమి ప్రభుత్వ దృష్టికి వచ్చింది. పోతే మేము కక్ష అనేది లేదు, కక్ష అంటున్నారు, కక్ష కాదు ఇది. 20 మాసాలు మా ప్రజలలో ఆందోళన వ్యక్తమవుతుంది. ఏమని మేము ఎందుకు మిమ్మల్ని 94% స్ట్రైక్ రేట్ తో మిమ్మల్ని గెలిపించాం? 94% తో 124 సీట్లు ఎందుకు ఇచ్చాం? మీరు ఏం చేస్తున్నారు? వాళ్ళకి మనకి తేడా ఉండాలి కదా, వాళ్ళకి మనకి తేడా ఉండాలి కదా. పోతే వాళ్ళు చేసిన పని మనం ఎలా చేస్తాం? ఇది మనకి మీరు అవకాశం ఇచ్చింది శాంతి భద్రతలు కాపాడమని, సుస్థిర ప్రభుత్వాన్ని అందించమని, పోతే జరిగిన అవినీతిని అరికట్టమని అందించారు. మేము వీటన్నిటిని ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజాస్వామ్య స్ఫూర్తితో విచారణ చేయిస్తాం. తర్వాత దోషులు ఎవరో, నిర్దోషులు ఎవరో ఇవన్నీ బయటకు వచ్చిన తర్వాత తీసుకోవాల్సిన చర్యలు. తొందరపడడం మన ధర్మం కాదని చెప్పేసి మేము ప్రజల్ని నచ్చ చెప్తున్నాం. మా కార్యకర్తలు, కూటమి ప్రభుత్వ కార్యకర్తలను నచ్చ చెప్తున్నాం, వాళ్ళని బుద్ధగిస్తున్నాం. కక్ష సాధించే పని అయితే 20 మాసాల నాడు 7 అరెస్టులు జరిగి ఉండే. జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పులకి ఎప్పుడో లోపలేసి ఉండేవాళ్ళు. కానీ జగన్మోహన్ రెడ్డిని పసిబిడ్డలాగానే చూస్తున్నారు. ఇప్పటికీ పసిబిడ్డని తల్లిదండ్రులు చూసినట్టు అది మర్చిపోయి మా అసమర్థతగా భావిస్తున్నారు, ఎదురుదాడి చేస్తున్నారు. మాది అసమర్థతగా భావిస్తున్నారు. వీళ్ళందరికీ నోరు వస్తుంది. వీళ్ళంతా సోషల్ మీడియాలో కానీ ఇతర ప్రింట్ మీడియాలో కానీ ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారు. పోతే మేము ప్రజాస్వామ్య స్ఫూర్తిని మీ హయాంలో మొత్తం రాజ్యాంగ సంస్థలన్నింటినీ భ్రష్టు పట్టించారు, నిర్వీర్యపరిచారు. వాటన్నిటికీ మళ్ళీ జవజవాలు కల్పించాలని మేము ప్రయత్నిస్తున్నాం. వాటన్నిటికీ ఊపిరిలోడానికి ప్రయత్నిస్తున్నాం. వ్యవస్థలను భ్రష్టు పట్టించారు. మీరు ఒక పాలన. పోతే దోపిడీలు, దౌర్జన్యాలకి, దాడులకి ప్రతిబింబంగా నిలిచింది మీ పార్టీ, మీ ప్రభుత్వం. పోతే మీతో స్నేహం చేయడానికి ఎవరు రారు ముందుకి, మీతో ఎవరు చేతులు కలపరు. మేమంట అనేక పార్టీలు చంద్రబాబు నాయుడు అందరిని కలుపుకుంటారంట, ఒక్కడే పోటీ చేయడంట. ఎవరు మీరు ప్రశ్నించడానికి? మాతో స్నేహం చేయడానికి అందరూ తగ్గాలాడతారు, మీతో స్నేహం చేయడానికి భయపడతారు. రాక్షసులతో ఎవరు స్నేహం చేయరు, దేవతలతో స్నేహం చేస్తారు. పోతే దెయ్యాలు వేదాలు వదిలించినట్టుంది మీ ప్రసంగాలు దూరం చూస్తూ ఉంటే. మేమంతా అసత్యవదను, ఆ రాక్షసులం అంట. మేము అయితే 5 సంవత్సరాల్లో మేము చెప్పామో అవన్నీ మాకు అంటగట్టడానికి మళ్ళీ బుకాయించడం, ఎదురుదాడి చేయడం, ఈ పద్ధతులు మానుకోవాలా. ఇది అసమర్థ ప్రభుత్వం కాదు. 20 మాసాలుగా ఓర్పుతో ఉన్నాం వ్యవస్థలను గౌరవించడానికి మేము చూస్తా ఉంటే మీరంతా అసమర్థులుగా చిత్రీకరించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇది చేతగాని ప్రభుత్వం కాదు, చేవగలిగిన ప్రభుత్వం. చేతగాని ప్రభుత్వం కాదు, చేవగలిగిన ప్రభుత్వం. రాజేంద్ర గారు, సార్ శ్రీకాంత్ గారు, కానీ యానిమల్ ఫ్యాట్ అయితే లేదని తెలియదు, కానీ కల్తీ నెయ్యి అయితే పూర్తిగా స్వచ్ఛమైనది అయితే కాదని అయితే నివేదికలో ఉంది కదా సార్. ఇప్పుడు ఒక్కటి చెప్తున్నది, నేనైతే సూటిగా మన విజయభాస్కర్ గారు ఏదో పాపం ఆయన ఈ లడ్డు గురించి సబ్జెక్ట్ చెప్పుకోకుండా ఏదో రాజకీయము, మేము సేవ తెచ్చాము, మాకు సేవ చేసింది, మీరంతా ఇది కాదు, ఏదో చెప్పుకుంటూ పోయినారు. ఓకే, ఆయన అబద్ధాలు చెప్పలేడేమో, అందుకని దాని గురించి వదిలేద్దాం, మళ్ళీ మాట్లాడినప్పుడు చెప్పమన్నాడు ఆయన్ని. ఒక్కటి నేను సూటిగా అడుగుతున్నా, ఎవరిని? మన విజయభాస్కర్ గారిని. ఇప్పుడు నెయ్యి నిన్నైతే ఏదైతే మన ప్రెస్ మీట్ పెట్టి ఇది 300, 270 కొన్నారు, 300 కొన్నారు అని ఏదేదో పాపము చెప్పుకుంటా సచ్చీలుడుగా కడిగిన ముత్యాలు చెప్పినట్టు చెప్పారు. కానీ అదే విధంగా వాళ్ళు కొన్న టైంలో కూడా కొన్నది 170-300 రూపాయలకే. అప్పుడు మార్కెట్ రేటు ఎంత ఉంది, మీరు ఎందుకు అంత తక్కువ కొనాల్సి వచ్చింది అన్న అంశాలు ఒకటి. ఆ రెండు మళ్ళీ పక్కన పెడదాం. పెట్టిన తర్వాత ఇది వచ్చినది జూలైలో, వీళ్ళ ప్రభుత్వము జూన్ లో వచ్చిన తర్వాత ఇది జరిగినది, ఈ అంశం జరిగినది జూలై, ఆగస్టులో జరిగింది. అంటే వాళ్ళ ప్రభుత్వంలోనే జరిగిన నెయ్యి గురించి వీళ్ళు ఇంత రాద్ధాంతం చేస్తా ఉన్నారు. వీళ్ళు అప్పుడు కాదు, వాళ్ళ ప్రభుత్వంలో 2018 ఉన్నప్పుడే తీసుకొచ్చిన హష్, ఫ్రెష్, ఈ బోలే బాబా అయితేనేమి, ఇదంతా కూడా వాళ్ళకి సంబంధించిన వాళ్ళే అనేది గుర్తుపెట్టుకోవాలి. ఇంకా ఇంకోటి మాట్లాడారు పోర్టు కార్మికుల గురించి అని. ఈ పోర్టు కార్మికుల గురించి మన విజయభాస్కర్ గారికి ఏమి తెలుసో ఏమో నాకు తెలియదు, కానీ నేనైతే ఆ లడ్డు పోర్టు కార్మికులకు కూడా ఆ సంఘానికి నేను సలహాదారుని, అంటే ఆ సంఘానికి సలహాదారుని. గతంలో వీళ్ళు తెలుగుదేశం ప్రభుత్వంలో 4 పదాలుగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి 18,000, 16,000 జీతము. అంటే లడ్డులో 8 గంటలు పనిచేసే వారికి, ఈ స్వాములకి 16,000,
బయట అటెండర్లకి వాళ్ళకి 70-80 వేలు, ₹1,00,000 జీతాలు. Right. అంటే వీళ్ళు రోజుకు 1,00,000 చిల్లర, 4 లక్షలు, 3 లక్షలు అంటే ఆ యొక్క దీన్ని పట్టి చేసుకుంటా పోతూ ఉంటారు. 8 గంటలు చేస్తారు. దాదాపు అక్కడ లడ్డుపోటులో కార్మికులకు పనిచేసే స్వాములకి ఆ వేడికి పిల్లలు కూడా పుట్టిన పరిస్థితి. అంటే ఆ వేడికి అయిపోయి స్పర్మ్ కౌంట్ తప్పయి పిల్లలు కూడా పుట్టలేదు. అటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో మన సుబ్బారెడ్డి గారు చైర్మన్ గా ఉన్నప్పుడు నేను వారి కోసం పోరాడి 18,000 జీతాన్ని 34,000కు పెంచిన ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది, సుబ్బారెడ్డి గారిది. వీళ్ళు మాట్లాడతారు దీని గురించి, అంటే లడ్డు బోర్డు గురించి కానీ లడ్డు గురించి కానీ వీళ్ళు మాట్లాడితే హాస్యాస్పదంగా ఉంటుంది. వీళ్ళు మాట్లాడితే అదేదో చెప్తారు కదా, వీళ్ళు మాట్లాడితే శ్రీరంగనితులు, వేరే వాళ్ళు మాట్లాడితే ఇంకొక విధంగా చూస్తారు. కానీ దీంట్లో ఇంకొక నుంచి గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మాట్లాడారు ఇంతకుముందు విజయభాస్కర్ గారు, కోర్టు మీద గౌరవం లేదు అని. ఎవరికి కోర్టు మీద గౌరవం లేదు? సుప్రీం కోర్టు, సిబిఐ, సిట్టు 3 కలిసి సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఇచ్చిన 600 పేజీలలో ఇక్కడ వీళ్ళు మాట్లాడినది నకిలీ అని మాత్రమే ఉంది. జంతు కొవ్వు, లడ్డు కొవ్వు, ఈ కొవ్వు, ఆ కొవ్వు, ఫ్యాటు, ఫిష్ ఆయిల్ అనేది వీళ్ళు చెప్పినట్ట, వీళ్ళ నాయకులు చెప్పినట్ట ఎక్కడా లేదు అన్నప్పటికీ కూడా లోకేష్ బాబు గారు ఇంకా పంది మాంసము అంటారు. అంటే ఇంక వీళ్ళకు ఎంత నాలెడ్జ్ ఉందో అర్థం చేసుకోవాలి. దీన్ని ఇంత రిపోర్ట్ ఇస్తే కూడా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇంకొక కమిషన్ అంటున్నాడు. అంటే ఎందుకు ఇంకొక కమిషన్? జంతు కొవ్వు లేదు అని తేలిపోయింది, అక్కడ ఉన్నది నకిలీ అని తేలింది. దాన్ని చేల్చండి. దాన్ని తేల్చాలంటే మీరున్నప్పటి నుంచి కూడా తీసుకోవాలి దీన్ని. ఆ ప్రెస్ డైరీ గాని, ఆ బోలేబాబా గారు గాని మీరు గురించి ఉన్నారు, అప్పటి నుంచి విచారణ చేయాలి అని నేను అడుగుతున్నా. చంద్రబాబు నాయుడు గారు ఇంకొక విజయభాస్కర్ గారు ఉన్నారు. విజయభాస్కర్ గారు వినండి, ఇంకొక సూటి ప్రశ్న మీకు. చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క దాని పేరు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో ఒక సిట్టుతో ఇతను నిర్దోషి అని చెప్పి 58 రోజులు 62 రోజులు లోపల కూడా జైల్లో కూర్చోబెట్టారు. దాన్ని ఏం చేశారు? ఇప్పుడు ఈడీతో చాలా క్లీన్ షీట్ ఇప్పించుకున్నారు. ఈడీతో నేను అడుగుతున్నా, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు లడ్డు మీద వేరే కమిషన్ వేసి ఎందుకు అడుగుతున్నారో అదే విధంగా చంద్రబాబు నాయుడు గారి కేసు మీద కూడా మళ్ళీ తోడి సిబిఐతో ఎంక్వైరీ చేపించే దమ్ముందా? అంటే లడ్డు అయితే ఒకటి, మీ కేసు అయితే ఒకటే. దీన్ని కూడా విచారించండి. లడ్డుకు ఎందుకు ఇంకొక కమిషను? ఆల్రెడీ క్లీన్ షీట్ ఇచ్చింది సిబిఐ, కోర్టు ఇచ్చింది, మరి సిబిఐ ఇచ్చింది, సిట్ ఇచ్చింది. ఏమని ఇచ్చింది? నకిలీ మాత్రమే, జంతు కొవ్వు లేదు. వీళ్ళు చాలా కొవ్వు బట్టి మాట్లాడారు, అందరూ నోటికి ఎంత వస్తే అంత మాట్లాడారు, కాబట్టి ఇది దేవుణ్ణి వాడుకుంటున్నారు, ఇది సబబు కాదు అని చెప్పి జంతు కొవ్వు లేదు, దీంట్లో ఏమీ లేదు, ఏదో మన కల్తీ మాత్రమే అన్నారు. దీన్ని ఇంత మాట్లాడిన వాళ్ళు తప్పని చెప్పకుండా విజయభాస్కర్ గారు ఇన్ని మాటలు మాట్లాడిన వాళ్ళు క్షమాపణ చెప్పకుండా, సిగ్గు లేకుండా మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు మాటకు ఒక మాట ఆయన్ను కూర్చోబెట్టుకొని హిందూ ధర్మంలో విడాకులు లేవు అని అతన్ని ఒక గబ్బు పట్టించి పక్కన కూర్చోబెట్టి మీరు మాట్లాడితే ఎట్లా? చంద్రబాబు నాయుడు గారు ఇతను విడాకులు తీసుకున్నాడు 3 సార్లు అని ప్రపంచానికి తెలియజేస్తాడు. ఆయన తెలియజేసినదే. ఇప్పుడు లడ్డు గురించి మాట్లాడేటప్పుడు విడాకుల గురించి, హిందూ ధర్మం గురించి ఎందుకు వచ్చింది? పక్కన పవన్ కళ్యాణ్ గారు విడాకులు తీసుకున్నారు కదా, ఆయన బ్లేమ్ చేయడమే కదా ఈయన పని. ఎందుకు అసందర్భంగా ఎందుకు మాట్లాడుతున్నారు అనేది గుర్తుపెట్టుకోవాలి. నేను చెప్పేది ఒకటే, లడ్డు మీద వేరే కమిషన్ వేస్తున్నారు. మీ స్కిల్ డెవలప్మెంట్ మీద కేసు కూడా ఈడీతో క్లోజ్ చేయించుకున్నారు. దాని మీద కూడా కొత్తగా సిబిఐ ఎంక్వైరీ చేయండి అని నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. దీనికి విజయభాస్కర్ గారికి సమాధానం చెప్పాలి. 2,270తో మీరు కొంటే ఒరిజినల్, 320తో మేము కంటే డూప్లికేట్. ఏమయ్యా ఇది? ఎక్కడికి పోతున్నారు మీరు? కొన్నది కూడా ఆలోచించండి. మీరు గతంలో 4 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నారు, అప్పుడు కూడా ఇదే రేటే. అప్పుడైతే ఒరిజినల్, 320 అయితే నకిలీనా? ఎవరైనా చెప్పేది? మీకు కొంచెమన్నా మాట్లాడాలంటే తల ఉండాలా, మాట్లాడాలంటే తల లేకుండా మాట్లాడితే ఉపయోగం ఉండదు. లడ్డు పోటు మీద మీరు మాట్లాడినా, మీ నాయకులు మాట్లాడినా స్వామివారి ఆగ్రహానికి శిక్ష పడుతుంది. మీకు గబ్బు పట్టిపోతారు. మట్ట సంగతి దీనికి ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడండి, లేనిది ఉన్నట్టుగా మాట్లాడి వీళ్ళు ఒకటి
రాజేంద్ర గారు, సార్ చెప్పండి సార్. ఇప్పుడు మనము పూర్వకాలంలో ఒకటి చూసింటాం. ఒకటి ఈ మ్యాజిక్ చేస్తారు చూడండి, అతని పేరు ఏదో మర్చిపోయినా. అతను ఉన్నట్లు వీళ్ళంటే ఉన్నది లేనట్టుగా, లేనది ఉన్నట్టుగా సృష్టించి మన జాదూగర్ ఆనంద్ వీళ్ళు చూసి బోలే బాబా అంటారు. బోలే బాబాలు, డేరా బాబాలు, ఈ నెయ్యి బాబాలు అంతా మీలోనే ఉన్నారు. మన భాస్కర్ గారు అంతా మీరే, బోలే బాబా అయినా మీరే, డైరీ బాబా అయినా మీరే, అన్ని బాబాలు మీరే. మీరు మాట్లాడితే దయ్యాలు వల్లేసేటువంటి గురుగింజకు కింద నలుపు తెలియదంట, అట్లా మాడుతున్నారు. దేవునితో రాజకీయం ఆడొద్దండి, లడ్డును రాజకీయానికి ఉపయోగించుకోవద్దండి. మనకు మన కుటుంబాలకు కూడా ఇది దేవుడు శిక్షిస్తాడు. పిల్లలను దృష్టిలో పెట్టుకొని మాట్లాడొద్దండి, మాట్లాడండి. మనకు మన పిల్లలు ఉన్నారనేది గుర్తుపెట్టుకోండి. ఎక్కడ పడితే ఎక్కడ మీ పదవుల కోసమో మీకోసమో నోటికి వచ్చినట్లు అబద్ధాలు చెప్తే రాష్ట్ర ప్రజలంతా కూడా, భక్తులంతా కూడా మనోభావాలు దెబ్బతీశారు. మీకు టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా శిక్షించేదానికి రెడీగా ఉన్నారు అనేది గుర్తుపెట్టుకోవాలి విజయభాస్కర్ గారు. విజయభాస్కర్ చెప్పండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద స్కిల్ డెవలప్మెంట్ కేసు అన్నారు. వీళ్ళు ఏం పెద్ద మనుషులు, మా ప్రభుత్వం కాదు, ఈ రాష్ట్రంలో వాళ్ళు అన్నట్టు సిఐడి రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంటుంది, కొట్టేసింది అన్నారు. ఈడీ అంటే సెంట్రల్ లో ఉన్నటువంటి ఎన్డీఏ అంటే బీజేపీ ప్రధానమైన పార్టీ, ఆ తర్వాత మా పార్టీ, ఇతర పార్టీలన్నీ కలిసి ఉన్నాయి. పోతే మరి బీజేపీ ప్రభుత్వాన్ని తప్పుపడుతున్నారు. సెంట్రల్ లో ఉండే బీజేపీ ప్రభుత్వం ఆధ్వర్యంలో పనిచేసేటటువంటి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ని, రాజ్యాంగబద్ధ సంస్థను వీళ్ళు అంటే వాళ్ళకి మొదటి నుంచి ఈడీ మీద కోపం. ఎందుకు తెలుసా? ఈడీ ఆధ్వర్యంలో జగన్మోహన్ రెడ్డి 7 కేసులు నడుస్తున్నాయి, సిబిఐ ఆధ్వర్యంలో 11 కేసులు నడుస్తున్నాయి, సెంట్రల్ లో మొత్తం 18 కేసులు ఉన్నాయి. ఈడీ కేసులే కాకుండా 7 కేసులే కాకుండా 43,200 చిల్లర కోట్లు సీజ్ చేసి ఉన్నారు. ఇది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ జగన్మోహన్ రెడ్డి ఆస్తులు. పెద్ద కోపం. ఒకటి, రెండోది ఆస్తులు సీజ్ చేయడం, ఈ 2 ఉన్నాయి. అందుకని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళ దృష్టిలో చాలా తప్పుడు సంస్థ. వాళ్ళ దృష్టిలో సెంట్రల్ ఇప్పుడు బీజేపీ ప్రభుత్వంలో, కేంద్రంలో ఉన్న భాగస్వామ్య ప్రభుత్వంలో అహంకారంతో మీరు మాట్లాడేటప్పుడు మేము మాట్లాడాలా సార్? విజయభాస్కర్ గారు ఒక్క నిమిషం. శ్రీకాంత్ గారు ఆగాలి. నేను అడిగిన దానికి నెయ్యి గురించి మీరు ఎంత కొన్నారు, నెయ్యి గురించి మీరు ఎంత కొన్నారు, అదైతే నకిలీ, అదైతే వచ్చిన నకిలీనా? దానికి జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు ఉన్నాయి. మీరు వాళ్ళకి ఛాన్స్ ఇస్తే విజయభాస్కర్ గారు ఒక్క నిమిషం. బయటకు పోనివ్వరు. మీరు నాకు ఇచ్చిన అవకాశాన్ని నేను ఎక్కడికెక్కడికి పోతాడేనా సార్? విజయభాస్కర్ గారు చెప్పన్నాడు సార్ సూటిగా. విజయభాస్కర్ ఎక్కడికి పోయావు? జీతాలు పెంచావంట, నువ్వు సలహాదారుగా జీతాలు పెంచావంట. నువ్వు ఎక్కడికి పోయావు? చాలా మందికి ఉద్యోగాలు ఇచ్చాం, జీతాలు పెంచిన చరిత్ర ఉంది. నువ్వు తీసుకొచ్చావు, నువ్వు లడ్డుపోటు గురించి తీసుకొచ్చావు కాబట్టి చెప్పా. నెయ్యి గురించి చెప్పు. మీరు కొన్నదాంట్లో ఎంత కొన్నారు, అది నకిలీనా కాదా అని చెప్పారు. చెప్పారని చెప్తున్నా. మాట్లాడుతున్నా నేను పాయింట్ టు పాయింట్ మాట్లాడుతున్నా. విజయభాస్కర్ గారు వినాలి ప్లీజ్. వాళ్ళ హయాంలో ఏమయ్యా, నువ్వు ఇప్పుడు నీ భాష మాకు ఉంది, నీ స్వరం మాకు ఉంది.
మేము శ్రద్ధగా స్వరం కాదు సహనంతో విన్నాం. మీరు విజయభాస్కర్ గారు, సహనం నేను లేదు అడిగింది మీకు. ఒక్కటే. వైసీపీ మీరు వాళ్ళు నెయ్యి సహనం గురించి లేదు. మాట్లాడుకుంటున్నా, నా స్వరం గురించి మాట్లాడటంలే. నీ స్వరం నీకుంటుంది, నా స్వరం నాకుంటుంది. ఈ రాష్ట్రంలో రక్తపాతం సృష్టించడానికి, ఈ రాష్ట్రాన్ని విజయభాస్కర్ దోపిడీ గారు, చేయడానికి, దొమ్మి చేయడానికి సూటిగా పుట్టిన పార్టీ నెయ్యి మీది. గురించి చెప్పండి అన్నా నెయ్యి గురించి చెప్పన్నా. మీ నెయ్యి ప్రభుత్వంలో ఏంటయ్యా? ఎంత కొన్నారు, అది నెయ్యి రిపోర్ట్ ఒరిజినల్, ఇచ్చిందయ్యా. అది చెప్పన్నా. అది అత్యున్నత చెప్పన్నా. న్యాయస్థానం, ఎందుకన్నా వేరే వేరే మాట్లాడతావు? అత్యున్నత న్యాయస్థానం సిబిఐ ఆధ్వర్యంలో సిట్ రాజేంద్ర నియమించింది గారు, ఎవరు? నెయ్యి చంద్రబాబు గురించి నాయుడు గారు మాట్లాడకండి. కాదు. వాళ్ళ ప్రభుత్వంలో ఎంత సుప్రీంకోర్టు. కొన్నారు, వారి నేను ప్రభుత్వంలో ఎంత మాట్లాడేదే, కొన్నారు, నేను మాట్లాడేదే. అది నకిలీనా ఒరిజినలా అని చెప్పనండి చాలు. మాట్లాడిన ఎవరు వాళ్ళు? విజయభాస్కర్ గారు, మాట్లాడిన ఎవరు? విజయభాస్కర్ గారు, వాళ్ళ మరి ఇంకొకసారి అసహనము. విజయభాస్కర్ గారు, మరి ఆధిపత్య ఇంకొకసారి, ధోరణి. ఆగండి చెప్తా. సార్ ఒక్కలాగండి సార్ ప్లీజ్. ఆగండి. అసహనం, రాక్షస విజయభాస్కర్ గారు, గుణాలు, రాక్షసులకు ఆగండి. సహనం ఉండదు. విజయభాస్కర్ గారు ఆగండి. ప్రజలు మీకు సూటి గమనిస్తున్నారు. ప్రశ్న పక్కన అడుగుతున్నా. పెట్టినందుకే సూటి ప్రశ్న. మీకు డెబ్బై మీకు లేకుండా పక్కన ప్రశ్న పెట్టారు. అర్థం కావడం లేదు. 11 సీట్లు పక్కన మీ పెట్టేశారు. ప్రభుత్వంలో మీరు 270 రూపాయలు కొన్నారు, అది ఒరిజినలా నకిలీనా అనేది చెప్పండి అని అడుగుతున్నా. అంతే. ఎప్పుడు నేను ఏం అది అడగలేదు. కాదు, నువ్వు చెప్పేవాడికి నేను ఏం సార్, అడగలేదు. విజయభాస్కర్ గారు ఒక్క నిమిషం. వల్లించినట్టుంది. శ్రీకాంత్ మా గారు, ప్రభుత్వం చెప్పండి మేము రాజేంద్ర గారు. శ్రీకాంత్ గారు, ఒక్క నిమిషం ఆగండి. మా వీళ్ళ ప్రభుత్వంలో ఇప్పుడు ప్రభుత్వంలో 270 విజయభాస్కర్ రూపాయలు గారు, కొన్నారు, విజయభాస్కర్ అది గారు ఒక్క నిమిషం. ఒరిజినలా నకిలీనా సార్ అది విజయభాస్కర్ గారు ఒక్క చెప్పమనండి. నిమిషం. మాట్లాడేది రాజేంద్ర గారు, తెప్పించే నేను మాటలు, ఒక్కటే దాడులు వీళ్ళని తెప్పించే మాటలు, వీళ్ళకు బూజు ప్రశ్న పట్టినట్టు, అర్థం కావడం లేదు. లడ్డూలు రాజేంద్ర బూజు గారు, పట్టించారు, బూజు పట్టిన మాటలు రాజేంద్ర గారు, మాట్లాడతారు. ఆగమనండి. శ్రీకాంత్ గారు ఒక్క నిమిషం. వీరికి ప్రశ్న- శ్రీకాంత్ గారు, మీరు క్వశ్చన్ అడిగారు కదా, ఒక్క నిమిషం సార్. శ్రీకాంత్ గారు ఒక్క నిమిషం. వీరికి ప్రశ్న అర్థం కావడం లేదు. రైట్. మీ ప్రభుత్వంలో 270 రూపాయలు కొన్నారు, అది ఒరిజినలా నకిలీనా? రైట్. సార్ మీరు ఆగండి, ఆయన దగ్గర ఆన్సర్ తీసుకుందాం. విజయభాస్కర్ గారు, మేధావులు ఇలాగే మాట్లాడతాయి. మేధావులు పద్ధతిగా మాట్లాడతారు, మేధావులే పద్ధతి తప్పి మాట్లాడేది. రైట్ సార్. రైట్ సార్. శ్రీకాంత్ గారు క్వశ్చన్ అడిగి మీరు క్వశ్చన్ అడగండి ఒకసారి. ఒక్క నిమిషం సార్. విజయభాస్కర్ గారు ఒక్క నిమిషం ఆగండి సార్. అడ్డు తగులుతాడని పోయిన డిబేట్ లో కూడా అడ్డు తగిలాడు. ఇదే విధంగా మా వాయిస్ పబ్లిక్ లో పోనివాడు. రైట్ సార్. రైట్ 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 ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు. మీ ఎదురు రాజేంద్ర గారు, సార్ శ్రీకాంత్ గారు చెప్పండి. రాజేంద్ర గారు, నేను చెప్పినది ఒక్కటే. సార్ చెప్పండి. ఆయన ఇప్పుడు అడుగుతున్నా, ఇప్పటికి 3 సార్లు అడిగా. మీ బూజు ప్రభుత్వంలో పట్టిన మాటలు ఏ ఆ డేరా బాబాని బోలే బాబాని తీసుకొచ్చారు. రైట్ సార్. 2018లో కూడా అదే దాంతో బోలే బాబాతో తీసుకున్నారు. అప్పుడు 270 రూపాయలతో కొన్నారు. మేము 330 అంటే దానికి నకిలీ అంటున్నారు. Right. అప్పుడు 270తో కొన్నది కూడా నకిలీనా ఒరిజినలా? అదొక్కటి చెప్పమన్నాడు Right. ఆయన్ని. శ్రీకాంత్ గారు, ఏ శ్రీకాంత్ గారు, మాట్లాడతారు ఆయన? జగన్మోహన్ రెడ్డి దగ్గర పోయి శ్రీకాంత్ గారు ఆగండి, గాలి మాటలు మాట్లాడితే నీకేదన్నా భవిష్యత్తులో సలహా శ్రీకాంత్ గారు, ఇవ్వండి. కొంచెం- నేను అడిగిన శ్రీకాంత్ గారు ఆగండి. సార్, శ్రీకాంత్ గారు, మాట్లాడతావు. జరుగుతున్న విషయాన్ని, వర్తమాన విషయాలను దారి తప్పించే మాట మాట్లాడతావు. విజయభాస్కర్ గారు, మీరు పెద్దలు, గౌరవనీయులు, మీకు 60 ఏళ్ళు, 70 శ్రీకాంత్ గారు, ఏళ్ళు ఉంటాయి. శ్రీకాంత్ గారు, నేను అడుగుతున్నది నేను అడుగుతున్నది ఏమి? నేను అడుగుతున్నది ఏమి? నేను చెప్తున్నది ఏమి? చంద్రబాబు నాయుడు గారిని శ్రీకాంత్ గారు ఆగాలి. విజయభాస్కర్ గారు, పార్టీ సీనియర్ విజయభాస్కర్ గారు, ఎత్తుకుపోయి కేసులు మీరు లేకుండా పెద్దలు, మీరు జైల్లో పెద్దలు, పెట్టిన ఘన చరిత్ర గౌరవనీయులు, మీది. మీకు 60 ఏళ్ళు, 70 ఏళ్ళు ఉంటాయి. నేను అడిగిన ప్రశ్నను తప్పించి చెబుతున్నారు. మీరు పెద్దలు, గౌరవనీయులు, అడిగిన దానికి సూటిగా సమాధానం చెప్పండి. ఎందుకు అట్లా వేరే వేరే శ్రీకాంత్ గారు, దొంగ తిరుగుల్లో పోతండి? నేను ఇప్పుడు శ్రీకాంత్ గారు ఆగండి. అడుగుతున్నా. శ్రీకాంత్ గారు, సార్ క్వశ్చన్ అడిగారు కదా. శ్రీకాంత్ గారు, ఈ ప్రభుత్వంలో 270 రూపాయలు కొన్నారు, అది ఒరిజినలా నకిలీనా? అది Right. చెప్పండి సార్. రైట్. అది చెప్పండి సార్. సార్ చాలా విజయభాస్కర్ గారు చెప్పండి. సార్ అడిగిన దానికి అసలు ఆన్సర్ మీరు చెప్పండి సార్. చెప్పేది ఏంటయ్యా? అసలు ఎవరికైనా అర్థమయ్యే విషయం మీరు చెప్పేది? కల్పన చేసి చెప్తున్నావు, కల్పిస్తున్నావు. అభూత కల్పనతో వాస్తవాన్ని దారి తప్పించే విధంగా మాట్లాడుతున్నావు. పుట్టుకోవాలా? అభూత కల్పనతో సిట్టి నివేదిక మీద శ్రీకాంత్ గారు, ఒక్క నిమిషం సైలెంట్ గా ఉండండి. సార్ కంప్లీట్ చేసి మనం మాట్లాడదాం. ప్రజల్లో ఏదో అయోమయం సృష్టించడానికి ప్రయత్నిస్తున్నావు. ఇవన్నీ మీ అయోమయ మాటలు, మీరు దారి తెప్పించే మాటలు, మీ ఎదురుదాడులు, ఇవన్నీ మీ ఆరోపణలు. వాటిలో వాస్తవం లేదని ప్రజలు గమనించే పక్కన పెడితే ఇంకా సిగ్గు లేకుండా, ఇంకా భయం లేకుండా, ఇంకా పరివర్తన లేకుండా, ఇంకా విజయభాస్కర్ గారు, జ్ఞానోదయం లేకుండా మీరు రాజేంద్ర గారు, మాట్లాడుతున్నట్టే ప్రజలు ఇంకా రాజేంద్ర గారు, ఇప్పటికైనా ఆయనకు జ్ఞానోదయం సమాధానం లేదు, కట్ చేయండి. మీకు రాలేదు. ఆయన దగ్గర సమాధానం లేదు, కట్ చేయండి. అంతేగాని ఊరికి దగ్గర ఏందని సమాధానం? మాట్లాడేది? ఇప్పుడు కూడా అడుగుతున్నా మళ్ళీ. మీ ప్రభుత్వంలో 270 రూపాయలు కొన్నారు, మా ప్రభుత్వంలో 330 రూపాయలు కొన్నాము. ఏది ఒరిజినల్, ఏది నకిలీ అన్నది చెప్పయ్యా స్వామి. సిట్టి నివేదిక మీద ఆయన విజయభాస్కర్ గారు, అది చెప్పండి సార్. అభూత కల్పనలు మాట్లాడద్దు. అభూత మరి కల్పనలతో వాస్తవాన్ని అరే, ఉత్తరీకరిస్తున్నావు. సిట్టు కథ దారి పక్కన తప్పించే పెడదాం. మాటలు. నాయన విజయభాస్కర్ గారు, సిట్టు కథ పక్కన పెడదాము.
మీరు నిన్న మాట్లాడిన అంటే మీ పవన్ ఇష్టం కళ్యాణ్ వచ్చినట్టు గారు మాట్లాడతారా? మాట్లాడినది కానీ మీ ఇష్టం వచ్చినట్టు చంద్రబాబు అబద్ధాలు నాయుడు పలుకుతా, గారు మా మీద మాట్లాడినది అబద్ధాలు కానీ చూస్తూ ఊరుకోమంటావా? మేము కొనిన్నది చూస్తూ ఒరిజినల్ ఊరుకోమంటావా? అన్నారు. 270కి మీరు కొన్నది ఒరిజినలా నకిలీనా అది చెప్పన్నా, అది మీరు చెప్పన్నా, వసపెట్టలాగా అది అబద్ధ చెప్పన్నా. కల్పనలు, నువ్వు అది అబద్ధ లేకుండా కల్పనలు సిగ్గుపోతావు చూపించి నువ్వు. మా మీద అంటగట్టాలని చూస్తే సిగ్గు అవన్నీ మళ్ళీ ప్రజలకు అన్నా. తెలుసు. మీ ఎదురు తోళ్ళు రాజేంద్ర తెలుసు. గారు రైట్, ఇంకా ఒక్క నిమిషం. ఈయనకు వేస్ట్ విజయభాస్కర్ ఒక్క నిమిషం మనం ఆగండి. మాట్లాడి వేస్ట్ సార్ విజయభాస్కర్ ఒక్క నిమిషం. మనం మాట్లాడి వేస్ట్ ఈయనతో. సార్ మాట్లాడతాం సార్ మీరు. శ్రీకాంత్ గారు సబ్జెక్ట్ ఉన్న మీరు వాళ్ళని మీతో సార్ కూర్చోబెట్టండి. శ్రీకాంత్ గారు ఒకటి చెప్పండి. విజయభాస్కర్ రాజేంద్ర ఆగాలి. గారు ఒక్కటే సార్ ఆగండి ఒక్కటే. సార్. రాజేంద్ర గారు నేను ఒకటే చెప్తా సార్ సూటిగా, చెప్పండి. ఎవరన్నా సబ్జెక్ట్ ఉన్న వాళ్ళని ఆయన తీసుకొని వచ్చి మాట్లాడినవాడు కూర్చోబెడితే నేను మాట్లాడినవాడు మాట్లాడతా. మమ్మల్ని నేను మాట్లాడతా. సార్ విజయభాస్కర్ గారు ఆగండి ఒక్క నిమిషం. సబ్జెక్ట్ లేని వాళ్ళతో నేను మాట్లాడను. ఆయన 270కి మీ Subject ప్రభుత్వంలో లేనోట. కొన్నది నకిలీనా ఒరిజినలా చెప్పాయంటే ఏ అది సబ్జెక్ట్ మీద చెప్పలేకపోతున్నాడు. నాతో మళ్ళీ చర్చకు మాట్లాడుతున్నాడు ఆయన. దమ్ముంటే, దానికి ఎప్పుడు దమ్ముంటే, సమాధానం? సార్ నాలుగు విజయభాస్కర్ గారు సార్లు దమ్ముంటే నాతో ఏ సబ్జెక్ట్ నాలుగు మీద సార్లు చర్చకు ముఖ్యమంత్రి విజయభాస్కర్ గారు ఒక్క నిమిషం ఆగాలి. దమ్ముంటే. దానికి ఎప్పుడు విజయభాస్కర్ సమాధానం? గారు దమ్ముంటే నాతో సబ్జెక్టా? విజయభాస్కర్ గారు ఒక్క నిమిషం ఆగండి. సబ్జెక్ట్ విజయభాస్కర్ గారు ఆగాలి. విజయభాస్కర్ గారు ఆగాలి. మాట్లాడరావా? చరిత్రను గురించి, ప్రపంచ చరిత్రను గురించి, రాజకీయ చరిత్ర గురించి మాట్లాడరావా? సార్ విజయభాస్కర్ గారు ఆగాలి. వాటి మీద మాట్లాడరావా? రాజేంద్ర గారు, రాజేంద్ర గారు, రెడీ టు ఒక్కటే. డిబేట్. రాజేంద్ర గారు సార్ నా చెప్పండి. క్వశ్చన్ ఒక్కటే. 270 రూపాయలకు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు కొన్నారు, 330 రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారి టైంలో కొన్నారు. ఏది ఒరిజినల్? ఇది ఒరిజినలా, అది ఒరిజినలా? ఇంతకు అప్పుడు ఆ టైంలో ఎంత మార్కెట్ రేట్ ఉన్నది, ఈ టైంలో ఎంత మార్కెట్ రేట్ ఉన్నది అంశాలను వారిని విజయభాస్కర్ రెడ్డి అన్నగారిని సవినమయంగా కోరుతున్నా, Right, sir. సవినయముగా కోరుతున్నా. సార్, మీరు- ఆయన మీరు- గౌరవంగా దానికి చెప్పమనండి. సార్ రైట్ శ్రీకాంత్ గారు దాన్ని అదే ఆన్సర్ ఇద్దాం. సార్ విజయభాస్కర్ గారు ఆ. శ్రీకాంత్ గారు అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పండి సార్. మీ అవన్నీ అభూత కల్పనలు అండి. అభూత కల్పనలో ఆయన ఇప్పుడు మీరు ఏం దీని మీద సార్ debate ఇది? పెట్టారు. సార్, శ్రీకాంత్ గారు కంప్లీట్ ఏం చేయండి. అభూత శ్రీకాంత్ గారు కంప్లీట్ చేయండి. మాట్లాడుతున్నాడు. కంప్లీట్ వాళ్ళ చేయండి. దగ్గర లేదు, విషయం లేదు. అత్యున్నత న్యాయస్థానం దర్యాప్తు సంస్థను ఆదేశిస్తే ఆ దర్యాప్తు సంస్థ ఇచ్చిన నివేదికను కూడా వాళ్ళు వాళ్ళకు అనుకూలంగా మార్చుకోవడానికి ప్రయత్నించారంటే వాళ్ళు గజకన్నా గోకర్ణ విద్యలో టక్కుటమార విద్యలో ఎంత ఆరి తీరారో మీకు అర్థం కావట్లేదా? అన్ని దారి తెప్పిస్తారు. మీరు అర్థం చేసుకోవాలి ఇక్కడ. మీరు అర్థం చేసుకోవాలి ఇక్కడ. అన్ని దారి తప్పించే మాటలు, అసలు విషయాలను పక్కదారి పట్టిస్తారు. అభూత కల్పనతో వాస్తవాలను వక్రీకరిస్తారు, మసిపూసి మారేడికాయ చేస్తారు. అందులో వాళ్ళకి అది వెన్నతో పెట్టిన విద్య వాళ్ళకి. కాబట్టి వాళ్ళ మాటలను మీరు పరిగణలో తీసుకోవాల్సిన అవసరం లేదు. అత్యున్నత న్యాయస్థానం ఎవరిని ఆదేశించింది, వాళ్ళు ఏమి నివేదిక ఇచ్చారు, అందులో పొందుపరిచిన అంశాలు ఏంటి, అది డిబేట్. ఆ డిబేట్ మీద మాట్లాడుతుంటే ఏమేందో బూజు పట్టిన లడ్డును బూజు పట్టించిందే కాకుండా ఇప్పుడు బూజు పట్టిన మాటలతో దుర్వాసన వచ్చే లడ్డుని వాళ్ళ హయాంలో అందరికి పంపిణీ చేస్తే ఇప్పుడు వాళ్ళ మాటల్లో కూడా దుర్వాసన ఉంది. మా మాటలు సభ్యతగా ఉండాలా? పోతే ఇతరులను కించపరిచే విధంగా మీ దగ్గర సబ్జెక్ట్ లేదు, ఏదేదో మాట్లాడుతున్నాడు. సబ్జెక్ట్ ఎన్ని సబ్జెక్ట్? ఖగోళ శాస్త్రం మీద వస్తావా, వృక్ష శాస్త్రం మీద వస్తావా, జంతు శాస్త్రం మీద వస్తావా, రాజనీతి శాస్త్రం మీద వస్తావా, శాస్త్రం మీద వస్తావా? విజయభాస్కర్ గారు ఒక్క నిమిషం ఆగండి. సార్ శ్రీకాంత్ గారు ఒక్కటి. రాజేంద్ర గారు ఒక్క నిమిషం సార్. మీరు ఇంకా 3 రోజులు డిబేట్ పెట్టినా ఆయన దగ్గర సమాధానం లేదు. రైట్ సార్. సార్ ఒక్క నిమిషం. నేను అడుగుతున్నది సూటిగా ఒక్కటే, సుత్తి లేకుండా అడుగుతున్నా. గత ప్రభుత్వంలో బోలే బాబాను ఆ హర్ష ఫ్రెష్ డైరీని తెచ్చినదంతా మీ హయాంలోనే. అప్పుడు 270 రూపాయలు కొన్నారు. మేము 300 రూపాయలకు మేము 330 రూపాయలు కొన్నాము. రైట్ సార్. ఇది ఒరిజినల్ అయితే ఇది డూప్లికేట్ అయితే అది డూప్లికేటా? మీరు కొన్నంత సేపు కూడా నిన్న పవన్ కళ్యాణ్ గారు బాగా ఏం చెప్పారు, దీనికి మామూలుగా నువ్వుల నూనె కూడా రాదు అన్నాడు. అదే పవన్ కళ్యాణ్ గారు పక్కన చంద్రబాబు నాయుడు గారు ఈ విడాకులు లేదయా అన్నప్పుడు ఈయన కూడా ఆయన్ని ప్రశ్నించండొచ్చు కదా. 270 దానికి నువ్వు కూడా కొన్నావు ఆ రోజు, అది ఒరిజినలా, నువ్వుల నూనె ఆమ్దమా లేకుంటే కొబ్బరి నూనె అని అతనే అడిగిండొచ్చు కదా పక్కన. అతనికి అడిగితే డిప్యూటీ సీఎం పదవి పోతుందేమో, ఈయన అడిగితే ఈయన పదవి పోతుందేమో అని ఒకరికొకరు అభద్రతా భావంతో ఉండి
మీరు ఎక్కడైతే శ్రీకాంత్ గారు ఒక్క నిమిషం. ఎక్కడైతే సార్ విజయభాస్కర్ గారు ఆగాలి. విజయభాస్కర్ గారు ప్లీజ్. అధికారం కావాలా? మీరు అవినీతి పాల్పడాలంటే ప్రభుత్వం ఒకటి ఉండాలా? రాజేంద్ర గారు, మీ కేసులు మాఫీ వీళ్ళు చేసుకోవాలంటే ఎక్కడైతే శ్రీకాంత్ చెయ్యి గారు, పెట్టకూడదో, శ్రీకాంత్ గారు ప్లీజ్ ఒక్క క్వశ్చన్ వినండి. ఎక్కడైతే చెయ్యి పెట్టకూడదో, ఎక్కడైతే వేలు శ్రీకాంత్ గారు, పెట్టకూడదో, ప్లీజ్. దేవుణ్ణి తిరుమల తిరుపతి శ్రీకాంత్ వెంకటేశ్వర గారు. స్వామిని లడ్డును వీళ్ళ రాజకీయం కోసం వాడేది స్టార్ట్ చేశారు. రైట్ సార్. వీరు కానీ శ్రీకాంత్ గారు ఒక విషయం చెప్పండి. శ్రీకాంత్ గారు ఒక విషయం చెప్పండి. నాయకులు గాని శ్రీకాంత్ గారు ఒక విషయం చెప్పండి. సార్ ఒక నిమిషం. సిట్ రిపోర్టు కల్తీ నెయ్యి అని తేల్చింది సార్. ప్యూర్ నెయ్యి అయితే వాడట్లేదు అని తేల్చింది. దీనిపైన వైఎస్ఆర్సీపీ పార్టీ ఏమంటుంది సార్? దానికై ఏకీభవిస్తారా లేకపోతే దాన్ని కూడా వ్యతిరేకిస్తున్నారా? ఫైనల్గా చెప్పండి సార్. నేనా మీరు సార్ మీరు చెప్పండి. నేను ఒక్కటే చెప్తున్నా, సార్ చెప్పండి. సిట్టు వీళ్ళు మాట్లాడిన అబద్ధాలేమి జంతుకోవ్ అని, అనిమల్ ఫ్యాట్ అని, కానీ సార్, పంది మాంసం అని, ప్యూర్ ప్యూర్ అది లేదు అది లేదు అని ఇచ్చింది. అంటే క్వాలిటీ టెస్ట్ లో ఫెయిల్ అయింది సార్. ఉండండి సార్, Right. దీన్ని రాజకీయం కోసం వాడినారు అన్నది స్పష్టంగా అర్థమైతా ఉంది. నేనేమంటున్నానంటే ఈ సిట్టు రిపోర్ట్ లో కల్తీ అని వచ్చింది. Right, right. ఈ కల్తీ గత ప్రభుత్వంలో కూడా 270 రూపాయలకే ఈ హర్ష్ ఫ్రెష్ డైరీతో బోలే బాబాతో కొన్నారు. ఇప్పుడు దాన్ని కూడా విచారించాలి అని నేను సూటిగా మీ టీవీ ద్వారా నేను మిమ్మల్ని అడుగుతున్నా. రైట్ సార్. వారిని అడుగుతున్నా, మీరు అడుగుతున్నా. అదే విధంగా చంద్రబాబు నాయుడు గారి స్కిల్ డెవలప్మెంట్ కేసు కూడా మరీ సిబిఐ విచారణ జరపాలి దీని మాదిరి. ఒకవేళ దీన్ని కల్తీ అని ఇచ్చింది, వీళ్ళేమి ఇంకొక సిట్టేసి దీన్ని జంతుకోవు అని వాళ్ళు మాట్లాడిన మాటను దీన్ని నిరూపించుకొని ఇప్పించుకోవాలా అన్నది వీళ్ళది అభిప్రాయము. అది తప్పు అని నేను చెప్తున్నాను. అది తప్పది. ఆ ప్రభుత్వం నుంచే కల్తీ జరిగిందంటే తర్వాత వచ్చిన మీ ప్రభుత్వం దానిపైన విచారణ జరిపించే అవకాశం లేదంటారా? మీరు ఎందుకు విచారణ జరపలేదు అప్పుడు? తప్పకుండా ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఇప్పుడు ఒకటే జరుగుతుంది. తర్వాత మళ్ళీ మీరు 5 ఏళ్ళు ఉన్నప్పుడు కూడా నెయ్యి మీద ఎప్పుడు నివేదిక కానీ లేకపోతే ఆడిట్ కానీ జరిగిన సందర్భాలు కూడా ఎక్కడ లేవు కదా సార్? నేను రాజేంద్ర గారు, నేనైతే వితండవాదాలకు పోకుండా నేనైతే ఒకటి చెప్తా. చెప్పండి. ఈ దేవుని యొక్క నెయ్యిలో ఏ ప్రభుత్వం గాని ఏ అధికారులు గాని చేసి ఉండరు. వీళ్ళు రాజకీయం కోసం దేవుణ్ణి వాడుతున్నారు అన్నది వాస్తవం. ఈ కోణంలో నుంచి వస్తే అప్పుడు ఏ కోణంలో పోవాలి? గత ప్రభుత్వంలో ఉన్నటువంటి వీరు చేసిన నెయ్యి 270 రూపాయలతో ఏదైతే కొన్నారో అది కూడా ఒరిజినలా కాదా అనేది ప్రశ్నించాలి. దాన్ని కూడా సిబిఐ వేయాలి. ఎందుకంటే వీరు ఎంతసేపు ఉన్నా కూడా ఈ వెంకటేశ్వర స్వామిని ఈ లడ్డును మేమైతే వాడుకోము. మేమైతే ఎట్లా చెప్తాము? ఎప్పుడు కూడా జరిగి ఉండదు, అంత సాహసం ఎవరూ చేయరు అని చెప్తా. వీళ్ళ మాదిరి నోటికి ఏదొస్తే అది మాట్లాడడం, వీళ్ళ మాదిరి ఏ రాజకీయంగా నీచ రాజకీయానికి వాడుకోవాలో అట్లా వాడుకోము. మాకు పని లేదు. రాజకీయం అంటే రాజకీయం చేస్తాం అంతేగాని దేవుణ్ణి అడ్డం పెట్టుకొని రాజకీయం చేయం. వీళ్ళంతా నా దృష్టిలో శిఖండులు. ఈ యొక్క కూటమి ప్రభుత్వంలో ఉన్నంత ఒకదాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తే వీళ్ళని శిఖండి అంటారు. మనము భారతంలో యుద్ధంలో చూసాం శిఖండిని అడ్డం పెట్టుకొని ఏం జరిగిందనేది. వీళ్ళు కూడా అదే చేస్తున్నారు. ఇది తప్పు. ఆ శిఖండి ప్రయోగాలు చేయొద్దండి. నీతి నిజాయితీగా ఉండండి, నిబద్ధతతో ఉండండి. తిరుమల శ్రీవారిని వాడుకోవద్దండి రాజకీయం కోసము. ఈ శిఖండి వ్యవహారాలు చేయొద్దండి అని సుత్తి లేకుండా సూటిగా చెప్తారు. వాళ్ళు ఎంత ఎదురు అత్యున్నత నేను అడిగిన ప్రశ్నకు ఏదైనా సమాధానం చెప్తా. నేను అడిగిన ప్రశ్నకు అతని దగ్గర సమాధానమే లేదు. ఎప్పుడు ఎదురుదాడి చేయడం సిబిఐ అట్టు కాదు. చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ కేసు ఎప్పుడో ఈడీ కొట్టేస్తే దాన్ని తప్పు పడతారు. ఇంకేమనాలండి? ఏమనాలా? ఎప్పుడు కాదు స్వామి, మీరు వచ్చినాక కొట్టేయించుకుంటున్నారు. మీరు వచ్చినాక మీ కేసులన్నీ కొట్టేయించుకుంటున్నారు. అది కొట్టేయబడలేదు, అది అధర్మంగా ప్రజాస్వామ్య వ్యవస్థలను గౌరవించడానికి పోతే వాళ్ళు నిర్వీర్యపరిచిన వాటికి జవజీవాలు కల్పించడానికి మేము ప్రయత్నం చేస్తుంటే వాళ్ళు అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారు. వాళ్ళకి ముహూర్తం దగ్గర పడ్డది. వోసనలు ఎక్కించాల్సిన పరిస్థితి వాళ్ళ కోసాలు కదిలిపోతున్నాయి. శ్రీకాంత్ గారు ఒకటి చెప్పండి, సూటిగా నాకు ఆన్సర్ చేయండి సార్. ఒకటి, మీ హయాంలో ఒక్కసారైనా నెయ్యి నాణ్యత పైన ఫ్రీ ఆడిట్ జరిగిందా సార్? ఒక్కటి ఎప్పుడు కూడా ఇప్పుడే కాదు, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఫస్ట్ తిరుమలలో చేసిన పని ఏమంటే దాదాపు 5,50,00,000 ఒక భక్తుడు ముందుకొస్తే
ఆ నెయ్యి నాణ్యతను చెక్ చేసేదానికి ఆ మిషన్ కొనిండేది మా ప్రభుత్వంలోనే. అదే విధంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో హుండీ చోరీ కూడా దాదాపు 30 కోట్లతో ఆధునిక భవనాన్ని నిర్మించి ఆ హుండీ చోరీని కూడా పట్టించింది కూడా వైసీపీ ప్రభుత్వంలోనే. అది గుర్తుపెట్టుకోవాలి. మాదంతా ట్రాన్స్పరెంట్ గా ఉంది. ఇక్కడ దొంగతనమైన నెయ్యిలో దొంగతనం జరగకుండా చూసుకున్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే. ఈ యొక్క అత్యాధునిక ఇవన్నీ కూడా భవనాలు గాని ఆ సీసీ కెమెరాలు గాని నియమించిండేది, ఈ నెయ్యి నాణ్యతను చూపించే మిషన్ కూడా కొనిండేది మా ప్రభుత్వంలోనే. జగన్మోహన్ రెడ్డి గారే, వైవి సుబ్బారెడ్డి గారే. అది గుర్తుపెట్టుకోవాలి. చాలు, ఇంతకన్నా ఏం లేదు రాజేంద్ర గారు. కానీ సార్, భక్తుడు యానిమల్ ఫ్యాట్ టర్మ్తో కాకుండా స్వచ్ఛమైన నెయ్యి వాడుతున్నారా లేదా అన్న కోణంలోనే లడ్డు కొంటారు సార్. కానీ ఏ రాజకీయ పార్టీ అయినా వాళ్ళ మనోభావాలు దెబ్బతీసినట్ట కదా సార్? 100% చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన మాటే ఇది. అతను అక్కడ సిట్టు రిపోర్ట్ లో ఏముంది, ఒకవేళ ఇప్పుడు మామూలుగా నెయ్యి మామూలుగా కల్తీ అని ఉంది. కల్తీకి పంది మాంసానికి గుడ్డు మాంసానికి డిఫరెన్స్ లేదండి. అటువంటి వారు సీఎంలు అవుతారా? సిగ్గు లేకుండా మాట్లాడతారు. అటువంటి వారు సీఎంలు అవుతారా? డిప్యూటీ సీఎం వీళ్ళందరూ కలిసి ఏం మాట్లాడుతున్నారు? ఎంతమంది భక్తుల మనోభావాలు దెబ్బతీశారు. నేను కూడా దాంట్లో ఒక భక్తున్నే, ఒక హిందువుగా నేను చాలా ఖండిస్తున్నా ఈ విషయాన్ని. ఇంత సిగ్గు లేకుండా నిస్సిగ్గుగా అబద్ధాలు నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ఇష్టానుసారంగా జంతు కొవ్వు, పంది కొవ్వు, చేప బాధ్యతాయుతమైన పోస్ట్ ఉండి మాట్లాడే మాటలు చెప్పాలి. మీరు కూడా రాజేంద్ర గారు, మీరు కూడా ఒక హిందువుగా చెప్పండి, తప్ప కాదా? వాళ్ళు మాట్లాడిన మాట తప్ప కాదా చెప్పండి ఒకసారి. రాజేంద్ర గారు, నేను మిమ్మల్ని అడుగుతున్నా సూటిగా, మీరు హిందువుగా వారు మాట్లాడిన మాటలకి మనోభావాలు మీకు దెబ్బతీసాయా లేదా చెప్పండి. రాజేంద్ర గారు, ఆయన పక్కన వదిలిపెట్టండి, మీరు సమాధానం చెప్పండి. సార్ చెప్పండి. నేను అడిగిన దానికి మీరు హిందువుగా బాధపడ్డారా లేదా? రైట్ సార్, ప్రతి హిందూ బాధపడ్డాడు సార్ ఆ సంఘటన తోటి. కల్తీ జరిగిందన్న సంఘటన తోటి ప్రతి హిందూ బాధపడ్డాడు. అది జంతువు కలిసిందా? కల్తీతో బాధపడలేదు. రైట్ సార్, కల్తీతో బాధపడలేదు. కల్తీతో బాధపడ్డాడు సార్. కల్తీ జరిగిందని బాధపడ్డారు. కల్తీ జరిగిందని బాధపడ్డారు సార్. అది బాధపడ్డారు. రైట్, కల్తీ జరిగిందని బాధపడ్డారు సార్ ప్రతి ఒక్కళ్ళు. సార్ రిపోర్ట్ చూసి నాతో పాటు ప్రతి హిందూ బాధపడ్డారు సార్. బాధపడ్డారు. అది వాస్తవం. వాస్తవాలుగా చెప్పండి. మీరు కూడా భయపడాల్సిన పని లేదు. సార్ ఎవరు భయపడ్డారు సార్? ఇక్కడ సార్ రిపోర్ట్ కల్తీ వచ్చింది. రిపోర్ట్ చూసి హిందువుగా బయటకు వచ్చి మీరు కూడా గళం విప్పాలి. అంతేగాని కల్తీ అని దానికి ఎవరు బాధపడలేదు. జంతు మాంసం, గొడ్డు మాంసం, చేప నూనె అని ఒక బాధ్యతాయుతమైన పోస్టులో ఉన్న. రైట్, ఇవి అప్డేట్స్. ఇప్పటికైనా విచారణలో ఈ కల్తీ నెయ్యి వ్యవహారం పైన సిట్ అయిన పూర్తి నివేదిక త్వరలోనే సమర్పించాలని మనం కోరుకుందాం. రైట్, టీవీ అప్డేట్స్ చూస్తూనే ఉన్నాడు వైకే న్యూస్, ఇది తెలుగు వారి గుండె చప్పుడు. హాయ్ వ్యూయర్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.